నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 55:22 స్టాంజా, 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నారు. పలు పరిస్థితులు మనలను నిరాధరణకు, ఇబ్బందులకు, సమస్యలకు, శ్రమలకు, ఈ విధముగా ఎన్నెన్నో కష్టాలలోనికి మనల్ని నెట్టివేయవచ్చు. అట్టి పరిస్థితుల్లో బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎవ్వరూ కూడా మనలను ఆదరించలేని పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు. అయితే అట్టి పరిస్థితులలో ఏ ఒక్కరూ కూడా కృంగిపోనక్కర్లేదు, అధైర్యపడనక్కర్లేదు. మనకు మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నారు. ఇది ఎప్పుడు సాధ్యము అనంటే, దేవుడున్నాడని, ఆయన మన కొరకే పరలోక మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారని, మన ప్రతి పాప శాపములన్నిటి నుంచి మనల్ని విడిపించి రక్షించుటకే ఆ కలువరి సిలువలో బలి అయి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడని, నిశ్చయముగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయమందు చేర్చుకుంటారో, నిశ్చయంగా వారు తమ భారమును ఆయన మీద మోపగా, అనగా మన ప్రతి బాధను, కష్టమును యేసుక్రీస్తు ప్రభునకు మనం తెలియచేయగా ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నారు. ఇట్టి క్రియలను కనుపరిచినటువంటి ఓ భక్తుడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, సామ్ 63 8th స్టాంజా, 63వ కీర్తన 8వ చరణంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు తన అనుభవంలో నుండి తెలియపరుస్తున్నారు. తన ప్రాణము ప్రభువునంటి వెంబడించుచున్నది, అనగా తన మనసంతా ప్రభు మీద పెట్టారు గనుక దేవుని కుడి చెయ్యి ఆయనను ఆదుకొనుచున్నది అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనుషులెవ్వరూ ఆదుకొనలేని పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నారా? నిశ్చయముగా మీరు ఒంటరి వారిని తలంచక ఆదుకునే దేవుని వైపు చూడండి. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు మనకు సహాయం చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదుకోబోతున్నందుకు స్తోత్రాలు. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న